హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే నేను సండే రోజు అంటే నిన్న చేసిన వీడియో. నిన్న అయితే కర్రీ ఎలా చేయాలో పెట్టాను. ఈరోజు అయితే కబాబ్ ఎలా కలిసానో పెడుతున్నాను. నిన్నైతే టైం లేకుండా అందుకోసం ఇక్కడ ఈరోజు పెడుతున్నాను. అందుకోసం మనము కొంచెం కారం, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, చికెన్ మసాలా, అలాగే కార్న్ఫ్లవర్, కొంచెం ఫుడ్ కలర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక ఎగ్ కూడా వేసి కొంచెం సాల్ట్ వేసి మొత్తం బాగా ఇలా థిక్గా కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ అనేది వేయకూడదు. ఇలా థిక్గా కలుపుకున్న తర్వాత ఇవి అయితే ఘాట్లు పెట్టుకొని వచ్చినాడు నా తమ్ముడు. దానికోసం మొత్తము దానికంతా అంటేలాగా బాగా పూస్తున్నాను అనమాట. మొత్తానికి పూసేసి బాగా ఒక ప్లేట్ పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ అవ్వడానికి పక్కనైతే పెట్టేసాను. కొంచెం అది బాగా మ్యాగ్నేట్ అయితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టి అందులో కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్క దాన్ని మనం వేసుకొని రెండు వైపులా బాగా కలుసుకోవాలి. మనం తక్కువ ఆయిల్ వేసినామంటే ఒక చిన్న గరిటె లేదా స్పూన్ ఎత్తుకొని ఆయిల్ కొంచెం ఎత్తి దాని మీద వేస్తుంటే ఇంకా చాలా బాగా కుక్ అయ్యి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత ఇందులో మొత్తం మనం కబాబ్ మొత్తం కాల్చేసిన తర్వాత ఒక లెమన్ అయితే మొత్తం పిండేసి కొంచెం ఆనియన్స్ కూడా చిన్నగా కట్ చేసి వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకు చికెన్ తింటే హీట్ అవుతుంది అనే బాధ లేకుండా అనమాట. కొంచెం లెమన్ అయితే పిండుకుంటాము, చాలా బాగుంటుంది లెమన్ టేస్ట్. కొంచెం పుల్లగా తీయగా కారంగా సూపర్గా ఉంటుంది అనమాట కబాబ్ తినేటప్పుడు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే ఒకసారి వేసాను కాల్చడానికి, అవి అయిపోయిన తర్వాత ఇంకొంచెం ముందు అది మళ్ళీ వేస్తాను. ఇలా బాగా రెండు వైపులా తిప్పుకొని బాగా కాల్చుకోవాలి. రెడ్గా కొంచెం ఆయిల్ ఎత్తి దాని మీద వేసుకొని కాల్చుకోవాలి. ఇంతే అండి, చికెన్ కబాబ్ అయితే రెడీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకేమైనా వంటలు కానీ కావాలంటే మాకు కామెంట్ చేయండి. అలాగే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.